మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకుని మీ అద్దకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి మీ హృదయాలు వెలిగించే మాటలు తీసుకుని దేవుడు ఏకుని మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే గొప్ప ధన్యత భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి తండ్రి అయిన దేవుడికి పరలోకమందున్న దేవుడికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు అయితే నియమించాడో వాటిని మనం ఒకసారి ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడి చూద్దాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నదని రాయబడింది దేవుని పిల్లలు. అంటే దైవజనుడు మాట్లాడుతూనైనా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది అన్నాడు. అసలు క్రీస్తు ప్రేమ మనల్ని ఎలా బలవంతం చేయుచున్నదో దేవుని పిల్లరా అని మనం చూడగలిగితే ఆలోచించగలిగితే క్రీస్తు ప్రేమను పొందిన మనము ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా ఇంట్లో ఎక్కినా అస్సలు ఊరుకోలేము దేవుని పిల్లరా. ఎందుకో తెలుసా? ఆయన గొప్పతనమును గురించి, ఆయన మన కొరకు ఎలా చనిపోయాడు, మనకి ఎలా రక్షణ ఇచ్చాడు, ఎలా పరలోకానికి మనల్ని చేర్చాడని చెప్పేసి ప్రతి విశ్వాసి అంటే క్రీస్తు ప్రేమను పొందిన ప్రతి బిడ్డ కూడా ఎదుటి వారికి చెప్పుతూ ఉంటుంది దేవుని పిల్లరా. ఎందుకు? ఆయన ప్రేమ బలవంతం చేస్తుంటుంది మనల్ని ఎదుటి వారికి చెప్పి వీరిని కూడా పరలోకంలోకి పోయే విధంగా వారితో మాట్లాడని చెప్పేసి ఆ ప్రేమ అంట బలవంతం చేసిద్దంట దేవుని పిల్లారా. ఇది చాలామందికి అర్థం కాకుండా వీళ్ళు ఎక్కడ కూర్చున్నా ఎందుకు ప్రభువుని గురించి మాట్లాడతారు అనుకుంటుంటుంది. అందుకనే దైవజనుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచుందని చెప్తున్నాడు దేవుని పిల్లలు. కనుక సువార్త ప్రకటించే వారికి ఎలాంటి ఆటంకము లేకుండా ఈ ప్రేమను గురించి అనేక మందికి చెప్పేటప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా ఉండినట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి నాయన, కృప కలిగిన నామానికి వందనాలు నైనా. దైవజనుడు చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచుందని చెప్తున్నాడు అయ్యా. అవునయ్యా, నీ క్రీస్తు ప్రేమను కలిగిన వారునైనా ఎక్కడ కూర్చున్నా నా తండ్రి, ఎక్కడికి వెళ్ళిన వారు ఆ ప్రేమను గురించి మాట్లాడినప్పుడు ఎవరు ఎదురాడక నా తండ్రి, ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఆ క్రీస్తు ప్రేమను విని ఆ మాటల ప్రకారం జీవించడానికి బ్రతకడానికి వాళ్ళ హృదయాలు మీరు సిద్ధం చేయమని అడుగుతున్నాయినా. సువార్త ప్రకటిస్తున్న ఏ బిడ్డలకు కూడా ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మీ కంచా మీ కాపుదలేసి కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.